అమ్మా గుడ్ మార్నింగ్. సో మనం ఇప్పుడు ఇర్రివర్సిబుల్ ఇంజన్లో ఎంట్రోఫీలో చేంజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? సో దీని గురించి నేను ఏం చేస్తానంటే లెటస్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏంటి? ఒక ఇర్రివర్సిబుల్ ఇంజిన్ తీసుకోండి. ఈ ఇర్రివర్సిబుల్ ఇంజిన్ ఏం చేస్తుందంటే దెర్ ఈస్ టేకింగ్ అన్ అమౌంట్ ఆఫ్ హీట్ Q1 ఎట్ ఏ టెంపరేచర్ T1. అంటే ఈ రివర్సిబుల్ ఇంజను Q1 హీట్ని తీసుకుంటుంది. ఎక్కడంటే T1 టెంపరేచర్ దగ్గర. అన్రిజెక్టెడ్ ఇది రిజెక్ట్ చేస్తుంది హీటు ఎట్ ఏ Q2 హీట్ని రిజెక్ట్ చేస్తుంది. ఎక్కడమ్మా అంటే ఎట్ ఏ టెంపరేచర్ T2. అంటే ఇది సోర్స్ నుంచి Q1 హీట్ని తీసుకుని సింక్కి Q2 హీట్ ఇచ్చేసింది. సో ఇప్పుడు మన ఎఫిషియన్సీ ఎంత అంట? ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఇర్రివర్సిబుల్ ఇంజన్ ఈటా ఈక్వల్ టు 1 మైనస్ Q2/Q1. నౌ ఇఫ్ యూ కన్సిడర్, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే రివర్సిబుల్ ఇంజన్ తీసుకుందాం. ఈ రివర్సిబుల్ ఇంజన్ ఈజ్ వర్కింగ్ బిట్వీన్ దీస్ 2 టెంపరేచర్స్. అంటే మనం ఏదైతే రివర్సిబుల్ ఇంజన్ ఉందో ఆ రివర్సిబుల్ ఇంజన్ అనేది ఇర్రివర్సిబుల్ ఇంజన్ యొక్క టెంపరేచర్స్ ఉన్నాయి కదా, ఆ టెంపరేచర్స్ మధ్య వర్క్ చేస్తుంది అనుకో. సో మరి దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత? ఈటా ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. సో నీకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు? కార్నాట్ ఇంజన్ అనేది ఏం చెప్తుందమ్మా? కార్నాట్ థియరీ, ద రివర్సిబుల్ ఇంజన్ ఈజ్ ఎ మోర్ ఎఫిషియన్సీ దెన్ ద ఇర్రివర్సిబుల్ ఇంజన్. అంటే ఇక్కడ రివర్సిబుల్ ఇంజన్కి ఎఫిషియన్సీ ఎక్కువ. దేంతో పోలిస్తే? ఇర్రివర్సిబుల్ ఇంజన్తో. సో దాని నుంచి మనం ఏం చేస్తాం అంటే NIR less than or equal to less than NR. ఓకే, NIR అంటే ఇర్రివర్సిబుల్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 మైనస్ Q2/Q1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1. ఓకే, సో నవ్వు చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ 1 క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్. ఓకే, Q2/Q1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు T2/T1. ఓకేనా? ఎప్పుడైతే ఇది ఇంటర్చేంజ్ అయిందో ఆటోమేటిక్గా ఇక్కడ సింబల్ కూడా చేంజ్ అవుతుంది. ఎలా అవుతుందంటే ఈ మైనస్ 1 క్యాన్సిల్ అవుతే ఇక్కడ సింబల్ కాస్త ఏమవుతుందమ్మా? లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ అవుతుంది. ఓకేనా? లెస్ దెన్ కాస్త ఏమవుతుంది? గ్రేటర్ దెన్. సో నవ్వు ఇప్పుడు చూడండి, ఈ T2 అనేది ఇక్కడ తీసుకురండి, ఈ Q1ని ఇటు తీసుకెళ్ళండి. అంటే ఏమవుతుంది? Q2/T2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Q1/T1. అంటే ఇది ఎక్కువ, ఇదేమో తక్కువ. సో ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు దీన్ని? Q2/T2 మైనస్ Q1/T1 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. అంటే ఇక్కడ చూడండి, ఇదేమో పెద్దదమ్మా, ఇది 10 అనుకోండి. 10 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే 5 కన్నా 10 ఎక్కువ. సో అప్పుడు 10లో నుంచి 5 తీసేస్తే ఇట్ ఈజ్ ఆల్వేస్ 0 కన్నా ఎక్కువ. సో ఇది కూడా ఏం చెప్తున్నారంటే ఎంట్రోఫీ, ఇక్కడ నుంచి వచ్చే ఎంట్రోఫీ ఆల్వేస్ 0 కన్నా ఎక్కువే. ఓకే, సో నీకు ఆల్రెడీ ఏం తెలుసు? ఎంట్రోఫీ అంటే S ఈక్వల్ టు ఏంటి? Q/T. సో మరి S2 ఈక్వల్ టు అని అంటే Q2/T2 రాసుకుంటాం. మరి S1 అంటే ఏం రాస్తాం? S1 ఈక్వల్ టు Q1/T1. సో దీన్ని ఏం రాసుకోవచ్చమ్మా అంటే ఇప్పుడు S2 మైనస్ S1 is greater than or equal to 0. So then delta S equal to greater than or equal to 0. That means the entropy will be increased. That means the entropy will be a positive. Entropy అనేది పాజిటివ్ అమ్మ. ఇందులోని ఇర్రివర్సిబుల్ సైకిల్. మనకి రివర్సిబుల్ సైకిల్లో నిన్న 0 వచ్చింది. ఇప్పుడు ఇర్రివర్సిబుల్ సైకిల్ ఏమవుతుందమ్మా అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. రైట్ ఏ
నోట్ ఆన్ ద ఎంట్రోఫీ ఆఫ్ ద యూనివర్స్, అంటే ఎంట్రోఫీ ఆఫ్ ద యూనివర్స్ గురించి రాయమంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఎంట్రోఫీ ఆఫ్ ద యూనివర్స్ ఏంటో చూద్దాం. ద ఎంట్రోఫీ ఆఫ్ ద యూనివర్స్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. అంటే మనకి తెలుసు కదా, రివర్సిబుల్ ప్రాసెస్ వల్ల ఎంట్రోఫీ అనేది ఎలా ఉంది అంటే కాన్స్టెంట్గా ఉంది. ఓకే, బట్ ఈ ఇంక్రీజ్ ఇన్ ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. మరి ఎంట్రోఫీ ఎందువల్ల చేంజ్ అవుతుందమ్మా అంటే, ఇంక్రీజ్ అవుతుందంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ వల్ల మాత్రమే చేంజ్ ఉంటుంది. అంటే రివర్సిబుల్ ప్రాసెస్ వల్ల నో చేంజ్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ వల్ల చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు యూనివర్స్లో. సో యాజ్ ఏ ఎంట్రోఫీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఇంక్రీజ్. సో ఈ రీజన్ వల్ల, ఈ ఇర్రివర్సిబుల్ రీజన్ వల్ల నాకు ఎంట్రోఫీ అనేది యూనివర్స్లో ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. సో ఇన్ ద కేస్ ఆఫ్ కార్నాట్ ఇంజన్, అంటే కార్నాట్ ఇంజన్లో ఏం జరుగుతుందంటే, లెట్ ద హీట్ Q1 ఎట్ ఏ టెంపరేచర్ T1 ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఏ సోర్స్. అంటే కార్నాట్ ఇంజను T1 టెంపరేచర్ దగ్గర Q1 హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ద హీట్ Q2 ఎట్ ఏ టెంపరేచర్ T2 రిజెక్టెడ్ టు ద సింక్. అంటే ఈ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే Q2 హీట్ని T2 టెంపరేచర్ దగ్గర ఉన్న సింక్కి ఇచ్చేస్తుంది. సో ద క్వాలిటీ, ఇక్కడ చూడండి అమ్మ, ద క్వాంటిటీ అంటారు. అంటే క్వాంటిటీ అంటే మనం చేసే వర్క్, ఈ వర్క్ని అంతా కూడా క్వాంటిటీ అంటారు. వర్క్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పారు. ఏం చెప్పారు? ఎఫిషియన్సీ ఈక్వల్ టు W by Q1. వాట్ ఈస్ W ఈక్వల్ టు Q1 minus Q2. ఓకేనా, హియర్ దిస్ వర్క్. సో నార్మల్లీ దిస్ వర్క్ ఈజ్ కాల్ యాజ్ ఏ, ఇక్కడ మనం చేసే ద క్వాంటిటీ ఆఫ్ వర్క్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద, ఇది మొత్తం కూడా ఈ వర్క్ అంతా కూడా ఎలా కన్వర్టింగ్ అవుతుందంటే, ఇది ఎలా కన్వర్ట్ అవుతుందమ్మా అంటే ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నే ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్ యాజ్, ఈ వర్క్నే మనం ఏమంటాం అంటే అవైలబుల్ ఎనర్జీ అంటాం. ఓకేనా, అర్థమైందమ్మా? ద క్వాంటిటీ Q1 minus Q2 ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద వర్క్. అంటే ఇది మొత్తం కూడా ఎలా కన్వర్ట్ అయిందమ్మా అంటే వర్క్ కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ మనం తీసుకున్నది హీట్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ద వర్క్. ఓకే, సో దీన్నే ఏమంటారంటే అవైలబుల్ ఎనర్జీ అంటాం. సో ఇప్పుడు దోస్ అవైలబుల్ ఎనర్జీ ఇన్ ఏ రివర్సిబుల్ సైకిల్లో అవైలబుల్ ఎనర్జీ ఎంత అంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు చూడండి, Q1 minus Q2 అంతే కదా, Q1 minus Q2. ఓకే, ఈ రెండిట్లో నుంచి కామన్ తీయండి. ఏం కామన్ తీస్తారంటే Q1 కామన్ తీయండి. Q1 కామన్ తీస్తే ఏమవుతుందమ్మా, Q1 కామన్ తీస్తే 1 minus Q2 by Q1 అంతే కదా, అవైలబుల్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీ. ఓకే, అవైలబుల్ ఎనర్జీ. సో చూడండి, సో ద అవైలబుల్ ఎనర్జీ Q1 కదా. ఇప్పుడు Q2 అండ్ Q1, ఇప్పుడు Q2 ఎక్కడ రిజెక్ట్ చేస్తుంది, T2 టెంపరేచర్ దగ్గర. మరి Q1 ఎక్కడ తీసుకుంటుంది, T1 టెంపరేచర్ దగ్గర. సో ద అవైలబుల్ ఎనర్జీని ఎలా రాయొచ్చు అంటే Q1 ఇంటూ 1 మైనస్ T2 బై T1 కింద రాస్తున్నాను. సో ఎందుకు రాశానంటే Q2 అనేది సింక్ టెంపరేచర్ అమ్మా, Q1 ఏమో సోర్స్ టెంపరేచర్. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఏమన్నదంటే హియర్ T2 ఈక్వల్ టు T0 అనుకో. సో ఇక్కడ T2ని ఏమనుకుంటున్నాం, T0 అనుకో. సో ఇక్కడ T0 అనేది ఏంటమ్మా అంటే లోవర్ అవైలబుల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింక్. ఇది ఏంటంటే అవైలబుల్ ఎనర్జీ అనేది సింక్ యొక్క అవైలబుల్ ఎనర్జీ. ఇక్కడ T0 అంటే ఏంటి, లోవర్ టెంపరేచర్ ఆఫ్ ద సింక్ యొక్క టెంపరేచర్ అనేది తక్కువ అనుకో. అప్పుడు అవైలబుల్ ఎనర్జీ ఏమవుతుందమ్మా అంటే Q1 ఇంటూ 1 మైనస్ T0 బై T1. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఇదంతా కూడా మా వాళ్ళు రివర్సిబుల్ సైకిల్లో చూసాం. మరి ఇర్రివర్సిబుల్ సైకిల్లో ఏమవుతుందో చూద్దాం.
ఓకేనా, ఇర్రివర్సిబుల్ సైకిల్. సో ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఏమవుతుంది, ఓకే. సో చూడండి ఏమంటున్నాడు, ఇదిగో ఇఫ్ T2 ఈక్వల్ టు T0 అనుకుంటే సో ద అవైలబుల్ ఎనర్జీ ఎంత, మ్యాక్సిమం అవైలబుల్ ఎనర్జీ ఎంత అమ్మా, సో Q1 ఈక్వల్ టు 1 - T0/T1 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి కన్సిడర్ అండ్ ఇర్రివర్సిబుల్ కండిషన్. అంటే ఇర్రివర్సిబుల్ కండిషన్ ఏమవుతుందంటే ఆఫ్ హీట్ Q1 ఫ్రమ్ ఏ హాట్ బాడీ ఎట్ ఏ టెంపరేచర్ T1 టు ఏ కోల్డ్ బాడీ ఎట్ ఏ టెంపరేచర్ T2. అంటే ఇర్రివర్సిబుల్ సైకిల్లో Q1 హీట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందమ్మా అంటే హాట్ బాడీ నుంచి వస్తుంది. ఎక్కడికి వెళ్తుందమ్మా అంటే కోల్డ్ బాడీకి వెళ్తుంది అట్ ఏ టెంపరేచర్ T2. సో లెట్ T0 బి ద లోవర్ ఈజ్ ఏ లోవెస్ట్ ఆర్ లోవర్ అవైలబుల్ టెంపరేచర్స్ అంటారు. ఈ లోవర్ అవైలబుల్ టెంపరేచర్ ఎవరిదంటే సింక్ది. సో అవైలబుల్ ఎనర్జీ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ అవ్వనంత వరకు నాకున్న ఎనర్జీ ఎంత అంటే ద అవైలబుల్ ఎనర్జీ బిఫోర్ ద ట్రాన్స్ఫర్కి ఏంటమ్మా అంటే ఇక్కడ క్యూ బదులు మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, క్యూ తీసుకుంటున్నాం కదా, ఇక్కడ Q1 బదులు క్యూ పెట్టాను 1 - T0/T1. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూడు ఆఫ్టర్ ట్రాన్స్ఫరేషన్ అంటే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నా అవైలబుల్ ఎనర్జీ ఎంత అంటే Q × 1 - T0/T2. ఇక్కడ T1 ఏమో సోర్స్ టెంపరేచరు, ఇక్కడ T2 ఏమో సింక్ టెంపరేచర్. సో లాస్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ, ఇప్పుడు లాస్ ఎంత జరిగింది అంటే ఏం చేస్తాం, ట్రాన్స్ఫరేషన్ నుంచి బిఫోర్ ట్రాన్స్ఫరేషన్ నుండి ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ రిమూవ్ చేయాలి. సో బిఫోర్ ట్రాన్స్ఫరేషన్ ఎంతమ్మా అంటే Q ఈక్వల్ టు 1 - T0/T1. ఆఫ్టర్ ట్రాన్స్ఫరేషన్ మైనస్ Q × 1 - T0/T2. ఇప్పుడు చూడండి ఇక్కడ క్యూ కామన్గా ఉంది కదా, కామన్ తీయండి. కామన్ తీస్తే హియర్ 1 - T0/T1 minus into 1 minus into minus plus T0/T2. ఓకేనా, ఇదంతా చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇక్కడ చూడండి, ఓకే ఇప్పుడు ఏమంటున్నాడు Q1 - T0/T1 ఓకే మైనస్ Q1 - T0/T2. ఈ రెండిట్లో నుంచి కామన్ ఏం తీయాలి, క్యూని కామన్ తీస్తే 1 - T0/T1 -1 ప్లస్ T0/T2 అవుతుంది. బోత్ క్యాన్సిలేషన్ అవుతే Q ఈక్వల్ టు T0/T2 ముందు పాజిటివ్ రాసుకుంటున్నాను మైనస్ T0/T1. ఓకేనమ్మా, ఇదిగోండి. ఓకేనా, ఇది ఇప్పుడు ఈ T0 కామన్గా ఉన్నాయి కదా, బయట లాగేసి ఈ క్యూని లోపల పంపించి ఏమవుతుంది Q/T2 మైనస్ Q/T1. సో నీకేం తెలుసు, ఇది ఇక్కడ చూడండి Q/T2 మైనస్ Q/T1. సో దీన్ని T0 అనుకో. సో ఈ మొత్తాన్ని ఏంటి S2 - S1 కదా, S2 - S1 అంటే డెల్టా S కదా, దాన్ని DS అంటాం. ఎందుకంటే S ఈక్వల్ టు Q/T1, S ఈక్వల్ టు S1 ఈక్వల్ టు వేర్ S2 ఈక్వల్ టు Q/T2. సో డిఫరెన్షియేషన్ కదా, T0 ఈక్వల్ టు S2 మైనస్ S1. సో దీన్ని ఎలా రాశారంటే DS కింద రాస్తాం, ముందు ఎవరు ఉన్నారు T0. ఓకేనా. సో ద అవైలబుల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ ఎంతమ్మా అంటే T0 DS, అవైలబుల్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్. సో ఎంట్రోపీ వల్ల యూనివర్స్లో ఉన్న అవైలబుల్ ఎనర్జీ ఎంత T0 × DS. ఓకేనా, ఇదమ్మా. ఓకే, ద అవైలబుల్ ఎనర్జీ
టీ నాట్ డిఎస్. ఓకే, ద అవైలబుల్ ఎనర్జీ డిక్రీజ్, ఎంట్రోఫీ ఇంక్రీజ్. అవైలబుల్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అయితే ఎంట్రోఫీ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది అంటున్నారు. ఓకేనా, టీ నాట్ డిఎస్. ఓకే, అవైలబుల్ ఎనర్జీ తక్కువ అవుతేనే మనకి ఎంట్రోఫీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.